ఆయన ఇచ్చిన పథకాలు గాని ఆయన చేసిన మంచి పనులు గాని జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళి వాళ్ళు ఏంటంటే మాకు అధికారం కావాలనే ఆలోచనతోటి పేదలందరికీ అన్యాయం చేయటానికి వాళ్ళ కూటమి ఈ యొక్క ఆ కోర్టుల ద్వారా జనాలకి డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నారు, పథకాలు ఇవ్వకుండా. కానీ దేవుడు న్యాయం అనేది ఒకటి ఉంది కాబట్టి కోర్టుల ద్వారానే మళ్ళా చంద్రబాబుకి చెంపపెట్టుగా తీర్పునిచ్చారనమాట. అదే అడ్డుకున్నారు కాబట్టి దేవుడు ఆ న్యాయం అనేది చూసి మళ్ళా పేదల పక్షానే కోర్టు ద్వారా ఆ యొక్క తీర్పుని మళ్ళా జనాలకి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాడు. వాళ్ళు అధికారం కోసం తప్పితే జనాలకి మేలు చేసే ఒక ఆలోచన లేదు కాబట్టే వాళ్ళు జనాలకి పథకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవ్వటం వల్ల ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు, మన వైపు ఏం లేదని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవటానికి ప్రయత్నించి ఈ యొక్క పథకాలని మహిళలకు గాని ముసలోళ్ళకి గాని మరి చదువుకునే వాళ్ళకి గాని మొత్తం పథకాలు అడ్డుకోవటానికే వాళ్ళు ఇవన్నీ సాగే పనులు కాదు. అదే అంటుంది నేను చెప్తుంది. ఎలక్షన్ టైంలో ఏంటంటే ఈ డబ్బులు కనుక అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వస్తుంది. అది వీళ్ళు అడ్డుకోవటం వల్లే కదా ఆగిపోయింది. వీళ్ళు కోర్టుల ద్వారా ఈసీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపమని చెప్తేనే ఆ డబ్బులు ఆగిపోయింది, లేకపోతే అప్పుడే వచ్చేసేయాలి. మళ్ళీ పేదలకి మేలు జరుగుతుంది, పెత్తందారులంతా మళ్ళీ తుడిచిపెట్టుకుపోతారనమాట.